హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము గోల్డ్ అనాలిసిస్ చూడబోతున్నాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి వీడియోలో చెప్పేదే గోల్డ్ అనేది చాలా డేంజరస్ అండ్ అన్ప్రిడిక్టబుల్. ఓకేనా? సో మీరు అందువల్ల మీరు చాలా రిస్క్ సేవ్తో అనేది ట్రేడ్ చేయాలి. ఇది దీన్ని ఎవరు ఆపరేట్ చేయరు, అవన్నీ ఏమి ఉండవు. సో గోల్డ్ అనేది అన్ప్రిడిక్టబుల్. మీకు ఎలా ట్రేడ్ అవుతుందో కూడా మనం చెప్పలేని సిచ్యుయేషన్స్ కూడా వస్తాయి. అంటే ప్యానిక్ అనేది మీరు అవ్వకూడదు. వన్ మోర్ థింగ్, ప్యానిక్ మీరు అవ్వకూడదు అంటే తక్కువ ట్రేడ్ చేయాలి. అంటే $1000 ఉన్నప్పుడు మీరు ఓన్లీ 0.01 పెట్టే ట్రేడ్ చేయాలి. ఎందుకంటే మనం ఎప్పుడు మనీ అనేది లూజ్ కాకూడదు. అది మెయిన్ మనకు ఉండాల్సింది. ఓకే, మీకంటూ మీరు రూల్స్ పెట్టుకోండి. సంథింగ్ లైక్ నేను పెట్టుకున్న రూల్స్ ఏంటంటే ఎక్కువ 1% 2% మించి రిస్క్ తీసుకోకూడదు. ఓకే, ఇన్ కేస్ కానీ 2% నా క్యాపిటల్లో, అంటే నా దగ్గర ఉండే మనీలో 2% కన్నా తక్కువ అయితే నేను ఆ రోజు ట్రేడ్ చేయను. ఓకే, ఐ టేక్ ఏ బ్రేక్. ఎందుకంటే చెప్పలేను ఎప్పటికీ నా నా క్యాపిటల్ని నేను రిస్క్ అనేది చేయను. సో మీరు అలానే ట్రేడ్ చేసే కంటేనే వీడియో కంటిన్యూగా చూడండి, లేకపోతే మీకు XAUSD సెట్ కాదు. సో ఓకేనా, ఇది ఒక గుడ్ ట్రేడింగ్ థింగ్. కాకపోతే మీరు నేర్చుకున్నారంటే మీకు బాగుంటుంది. వన్ మోర్ థింగ్, ఇది మెయిన్. సో నాకు చాలా మంది మెసేజ్ పెడుతున్నారు ఏంటంటే టెలిగ్రామ్స్ గ్రూప్స్ ఉన్నాయి, ఈ గ్రూప్ ఎలా ఉంటుంది, ఈ గ్రూప్ ఎలా ఉంటుంది, వీళ్ళు టిప్స్ ఇస్తారు, వాళ్ళు టిప్స్ ఇస్తారు అంటే. సో ఎవ్రీథింగ్ ఫేక్. నేను చెప్తున్నా కదా, ప్రతి ఒక్కటి దాంట్లో ఉండే ప్రతి ఒక్కటి నేను చూశాను, ప్రతి ఒక్కటి ఫేక్. ఓకే, అంతా ఫేక్. రియల్ గా ట్రేడ్ చేసేవాళ్ళు, రియల్ గా ప్రొఫెషనల్స్. ఇప్పుడు నేను యూఎస్ లో ఉంటాను కాబట్టి నాకు చాలా మంది ప్రొఫెషనల్ తెలుసు. వాళ్ళొక్కడు కూడా టెలిగ్రామ్ గ్రూప్ ఓపెన్ చేయలేదు. నాకు తెలిసినంత వరకు, నాకు తెలిసిన వాళ్ళు ఒక్కడు కూడా టెలిగ్రామ్ గ్రూప్స్ అనేది ఓపెన్ చేయలేదు. టిప్స్ ఇస్తాము ఇవన్నీ అనేది ప్రతి ఒక్కటి ఫేక్. అది దేంట్లో అయినా, ఇప్పుడు ఇన్ కేస్ స్టాక్ మార్కెట్ లో కూడా, ఇప్పుడు అశ్వత్ సారీ, ఆ పెద్ద పెద్ద ట్రేడర్ రాకేష్ జుంజున్వాలా వీళ్ళెవరు స్టాక్ బ్రోకర్స్ అనేది ఓపెన్ చేయలేదు. సరే, టిప్స్ ఇస్తామని చెప్పి ఏది ఓపెన్ చేయలేదు. ఎందుకంటే అది రియాలిటీలో సెట్ కాదు. సో మీరు చాలా జాగ్రత్తగా ట్రేడ్ అనేది చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. సో నేను ఇదన్నీ చెప్తున్నాను విసిగించుకోవడం అనుకోకండి, మీరే అర్థం చేసుకోండి. మీ లైఫ్ మీ ఫ్యూచర్. ఓకే, సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము. ప్రెసెంట్ గోల్ వచ్చి 2375, అంటే 2375 లో ఉంది. సో సో నేను లాస్ట్ టైము నేను ఇక్కడ 2400 లో ఒక లైన్ అనేది ఇచ్చాను, అంటే అక్కడి నుంచి పైకి వెళ్తుంది అని. ఇన్ కేస్ ఇక్కడ నుంచి రీబౌన్స్ అయితే మీరు అనేది బై ఆర్డర్ పెట్టొచ్చు అని చెప్పాను. కాకపోతే అది జరగలేదు. మన కంటిన్యూగా కిందికి వెళ్ళింది, మళ్ళీ కొంచెం పైకి వెళ్ళింది, కాకపోతే మళ్ళీ కిందికి వచ్చింది. రీజన్ ఏంటంటే, సో మనం ఫండమెంటల్ అనాలిసిస్ చూస్తున్నాం ఇప్పుడు. సో ఇక్కడ ఫండమెంటల్ అనాలిసిస్ చూస్తే ఇక్కడ చూడండి, యుఎస్ ఎకానమిక్ డేటా అనేది రిలీజ్ అయింది. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సో విల్ కట్ ద ఇంట్రెస్ట్ రేట్ దిస్ ఇయర్, అంటే ఇంట్రెస్ట్ రేట్ అనేది తగ్గిస్తున్నారు. సో ఇది ఇంపాక్ట్ వల్ల అనేది వచ్చింది అని చెప్తున్నారు. సో మనం వన్ మోర్ థింగ్ చూద్దాము. ఓకే, ఇక్కడ ఇక్కడ సేమ్ రీజన్, ఇన్వెస్టర్ అవేక్ అయినారు, ఎందుకంటే ట్యాక్స్ అనేది సారీ ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది కాబట్టి. సో వన్ మోర్ థింగ్, మనం ఇక్కడ చూస్తే ఎల్స్వేర్, అంటే ఎల్స్వేర్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇంక్రీజ్ ఇన్ ద ఫిజికల్ డిమాండ్ ఫ్రమ్ ఇండియా. అంటే మనందరికి తెలిసిందే, మన కొత్త బడ్జెట్ అనేది ప్రవేశపెట్టారు. దాంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే గోల్డ్ ఇంపోర్ట్ ట్యాక్స్ అనేది రెడ్యూస్ చేశారు 15% నుంచి 6% దాకా. సో వీళ్ళు చెప్పేది ఏంటంటే గోల్డ్ అనేది ఫిజికల్ గోల్డ్ అనేది ఈ ఇండియాలో తగ్గుతుంది. సో ఖచ్చితంగా ఫిజికల్ గోల్డ్ డిమాండ్, అంటే ఫిజికల్ గోల్డ్ అంటే అందరూ మన చైన్స్ అలాంటివి, సో అలాంటివని ఇది ఎక్కువ కొంటున్నారు అనే దానికి ప్రిడిక్షన్ అని ఇచ్చారు. సో ఇంకా వన్ మోర్ థింగ్, ఇప్పుడు మార్కెట్ మనం చూస్తే ఓవరాల్ మార్కెట్స్ లైక్ మేజర్ మార్కెట్స్, ఇక్కడ చూస్తే మార్కెట్ అనేది
ప్రెజెంట్ నెగిటివ్‌లో రన్ అయితున్నాయి. ఆల్ ద ఇండియన్ మార్కెట్స్ వాస్ నెగెటివ్. మళ్ళీ యూఎస్ మార్కెట్స్ వాస్ నెగెటివ్‌గా క్లోజ్ అయినాయి. కాకపోతే ఈ ఇండియన్ మార్కెట్ మనం ప్రెజెంట్ చూస్తే మార్కెట్ అనేది నా నాకనిపిచ్చేది ఓకే. ఇప్పుడు ఎవరిదోళ్ళది ఉంటుంది. ఎందుకంటే ప్రిడిక్షన్ చేసేది. నాకు తెలిసినంత వరకు మార్కెట్ అనేది రివర్స్ ఎళ్తుంది అనిపిస్తుంది. ఓకే. ఇది ఈరోజు డిప్. సో, ఇక్కడి నుంచి రివర్స్ ఎళ్తుంది అనిపిస్తుంది. సో, మనము 5 మినిట్స్ చాట్ పెట్టి చూపిస్తాము. ఎందుకంటే పెద్దది కనిపిస్తుంది కాబట్టి. ఓకే. ఇది ఈరోజు డిప్. సో, ఇక్కడి నుంచి మనం చూస్తే రివర్స్ ఎళ్తుంది. అంటే కొండ పైకి ఎక్కుతుంది అని నేను అట్లా అనుకుంటాను. ఓకే. సో, మనం ఇక్కడ గాని సో, మార్కెట్ అనేది రివర్స్ ఎళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, నేను చెప్పినట్టు మార్కెట్స్ ఎలా రన్ అయితే గోల్డ్ కూడా అలాగే రన్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంది. సో, ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ ఎళ్ళేదానికి ఛాన్స్ అయితే ఉంది. కాకపోతే కన్ఫర్మ్ అయితే లేదు. ఎందుకంటే ఆహ్, టెక్నికల్ ఫ్యాక్టర్‌ని మించి చూస్తే కిందికెళ్ళేదానికి కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, ఇప్పుడు మనం చార్ట్‌లోకెళ్ళి చూద్దాము టెక్నికల్ ఫ్యాక్టర్స్. సో, ఇక్కడ గాని చూసామంటే సో, ఫస్ట్ ఎప్పుడు చెప్పినట్టే 2400 ఇది స్ట్రాంగ్ రెసిస్టెంట్ అనేది ఇక్కడ ఉంది. ఓకే. 2400 అదనేది గుర్తుపెట్టుకోండి. 2400 ఇన్ కేస్ లైన్ కానీ 2400 క్రాస్ అయితే మార్కెట్ అనేది పైకి వెళ్ళేదానికి ఛాన్స్ అయితే ఉంది. ఓకే. ఇది లైన్. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఒక ఆపర్చునిటీ మీకు. ఓకే. ఇన్ కేస్ మార్కెట్ కానీ కిందికి వెళ్తుందంటే సెల్ వెళ్ళేదానికి కూడా ఛాన్స్ అయితే ఉంది. ఇది ఇంకొకటి. ఓకే. ఈ రెండుది అనేది. సో, ఇంకొకటి ఏంటంటే ఒక ఫిబొనాచి అనేది డ్రా చేసి చూపిస్తాను. అంటే టాప్ టు బాటమ్. ఇప్పుడు మార్కెట్ అనేది ఎగ్జాంపుల్‌గా డౌన్ ట్రెండ్ వెళ్తుంది. ఓకే. ఇక్కడ చూడండి ఇది అప్ ట్రెండ్. అప్ ట్రెండ్ అనేది బ్రేక్ అయ్యి డౌన్ ట్రెండ్ వెళ్తుంది. ఓకే. మీకు అర్థమైంది కదా! డౌన్ ట్రెండ్ అనేది వెళ్తుంది. సో, మార్కెట్ డౌన్ ట్రెండ్ వెళ్ళినప్పుడు మనం ఫిబొనాచి ఎట్లా డ్రా చేయాలంటే ఓకే. 4 అవర్స్ వద్దు. 1 అవర్ పెట్టి డ్రా చేస్తాను. ఓకే. ఫిబొనాచి టాప్ లెవెల్ నుంచి అన్ లోయెస్ట్ పాయింట్‌లో డ్రా చేయాలి. ఓకే. ఇక్కడ గాని మేము ఫిబొనాచి చూసామంటే ఆల్మోస్ట్ మార్కెట్ అనేది ఎక్కడుంది? 2400 దాకా వెళ్ళేదానికి ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ కానీ కంటిన్యూస్‌గా రివర్స్‌గా బ్యాక్ అయితే కంటిన్యూస్‌గా 2400 ఇది గాని బ్రేక్ అయితే మళ్ళీ పైకెళ్తుందని చెప్పాను. ఫిబొనాచిలో కూడా మనకు అర్థమవుతుంది. సో, ఇది ఈరోజు అనాలిసిస్. సో, మనం ఓవరాల్ న్యూసెస్ గురించి మనం చూసామంటే మనం ఎప్పుడు చూసేదే ఫోరెక్స్ ఫ్యాక్టరీ. సో, దీంట్లో మెయిన్ సో 1 మినిట్ మేక్ ష్యూర్ ఇండియన్ టైమింగ్ ఉందని. యాహ్! ఇది ఇండియన్ టైమింగే. సో, న్యూస్ అంతా ఈరోటి ప్రెజెంట్ అయితే ఉంది. కాకపోతే మన 6 పీఎం రాత్రి 6కి చాలా పెద్ద న్యూస్‌లున్నాయి. 2 మేజర్ న్యూస్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేది ఓకే. జీడీపీ గ్రోత్ ఎట్టయింది ఈ క్వార్టర్లీలో అనే మ్యాటర్. ఓకే. ఇయన్నీ నాకు తెలిసినంత వరకు పెద్ద ఇండికేటర్. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో మార్కెట్ అనేది ఎలా ఎళ్తుంది ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. ఓకే. బీ కేర్‌ఫుల్. ఇప్పుడు మీరు గాని సేఫ్ ట్రేడింగ్ చేస్తా ఉంటే అంటే లైక్ ఎక్కువ మనీ ఉండి తక్కువలో సేఫ్ ట్రేడింగ్ చేస్తా ఉంటే ఇలాంటి టైంలో ట్రేడ్ చేయొచ్చు. ఇన్ కేస్ మీరు గాని కొంచెం రిస్కీ ట్రేడింగ్ చేస్తా ఉంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీరు అవాయిడ్ చేసేదాన్ని ట్రేడ్ చేయండి. అంటే షార్ట్ టర్మ్ అలాంటోళ్ళు. ఓకేనా? మన ఫైనల్ గోల్ వచ్చి మనీ అనేది లూజ్ అవ్వకూడదు. మీరు అది గుర్తుపెట్టుకోండి. ఎండ్ ఆఫ్ ద డే మీరు ప్రాఫిట్స్‌లో ఉండాలి. ఓకే. అది 1 సెంట్ అయినా పర్వాలేదు. ఓకే. 1 సెంట్ అయినా పర్వాలేదు. మీరు ప్రాఫిట్స్‌లో ఉంటే పర్వాలేదు. ఓకే. బీ కేర్‌ఫుల్. సేఫ్‌గా ట్రేడ్ చేయండి. తక్కువ ఆశించండి. తక్కువ రిస్క్‌లో ఉండండి. నేను ఈరోజు వీడియోలో పదే పదే చెప్తున్నాను. సో, ఖచ్చితంగా మీరనేది చూడండి. అండ్ వన్ మోర్ థింగ్ ఇన్ కేస్ ఎక్స్‌ఎన్ఎస్ అకౌంట్ ఇంకా ఎవరైనా క్రియేట్ చేసుకోకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్‌లో వీడియోస్ ఉన్నాయి. అక్కడికెళ్ళి చెక్ చేసుకొని వీడియో క్రియేట్ చేయండి. ఓకేనా? ఎందుకు ఎక్స్‌ఎన్ఎస్ అంటున్నానంటే తక్కువ కమిషన్స్ అనేది తీసుకుంటుంది. ఎగ్జాంపుల్ కొన్ని దాంట్లో నో కమిషన్స్ కూడా ఉంటాయి. కమిషన్సే చాలా ప్లేసుల్లో కమిషన్స్ అనేది ఉండదు. మీరు ఎన్ని రోజులైనా హోల్డ్ చేసుకోవచ్చు. స్వాప్ అనేది ఉండదు. కొన్ని మంది
కొన్ని కంపెనీలొచ్చి స్వాప్ వచ్చి భయంకరంగా కలెక్ట్ చేస్తాయి. ఇన్ కేస్ మీరు 1 మంత్ గాని ఉండిచ్చారంటే $100, $200 ఉంటుంది. దీంట్లో కనీసం హాఫ్ ఏ డాలర్ గూడా ఉండదు. అంత తక్కువ స్వాప్. తక్కువ అంటే అది ఇందాక కన్సిడర్ కూడా చేయాల్సిన అవసరం లేదు. 1 పెన్నీయో, హాఫ్ పెన్నీయో తీసుకుంటుంది. సారీ హాఫ్ సెంట్ మాత్రమే తీసుకుంటుంది. సారీ పెన్నీ. ఓకే. మీరు ఖచ్చితంగా ఎక్సెన్స్ అకౌంట్‌ని క్రియేట్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఉంటాది. సో, మీరు మనీ అనేది లూజ్ అవ్వకూడదు. డూ ద సేఫ్ ట్రేడ్.